మన సనాతన ధర్మంలో పూర్వీకులు పాటించిన ప్రతి ఆచారానికి ఒక పరమార్థం, ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. మన ఆచారాలు కేవలం మూఢనమ్మకాలు కాదు, అవి మన జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి, మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తిని ప్రభావం మన మీద పడకుండా కాపాడుకోవడానికి పెద్దలు ఏర్పరిచిన రక్షణ కవచాలు. మనిషి ఎదుగుదలకు, కుటుంబ శ్రేయస్సుకి అడ్డుపడే అతిపెద్ద సమస్య నరదృష్టి. నరదృష్టి తలిగితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు తరచుగా చెప్తుంటారు. అంటే ఇతరుల అసూయ, ద్వేషం లేదా చెడుచూపు వల్ల వెలువడే ఆ ప్రతికూల తరంగాలు మన జీవితంలో అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులను, మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఈ నరదృష్టి లేదా కీడుని పోగొట్టుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన రోజు అమావాస్య. అలాగే ఈ ప్రక్రియలో అత్యంత ప్రధానమైన వస్తువు నిమ్మకాయ. అయితే చాలామంది అమావాస్య రోజున నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. కానీ ఆ సమయంలో తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ దృష్టి పోబోక తిరిగి ఆ దరిద్రం లేదా పీడ మన ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అసలు ఆ తప్పులు ఏంటి? సరైన విధానం ఏమిటి? అసలు వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ప్రపంచంలో కంటికి కనిపించని శక్తులు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున చంద్రుడి ప్రభావం భూమి మీద పూర్తిగా ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే క్షుద్ర పూజలు చేసేవారు, తాంత్రిక విద్యలు నేర్చుకునేవారు అమావాస్య రోజునే ఎంచుకుంటారు. అంతటి శక్తివంతమైన రోజున మనం తీసుకునే జాగ్రత్తలు మనల్ని కాపాడతాయి. సాధారణంగా మనం దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలు, గుమ్మడికాయ వంటివి వాడుతుంటాం. కానీ నిమ్మకాయకు ఉన్న శక్తి చాలా ప్రత్యేకమైనది. నిమ్మకాయను రాజకని అని పిలుస్తారు. దీనికున్న పులుపు గుణం మరియు దాని రంగు చుట్టూ ఉన్న చెడు శక్తిని తనలోకి లాక్కునే తత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకే అమ్మవారి ఆలయాల్లో త్రిశూలాలకు నిమ్మకాయలను గుచ్చడం మనం చూస్తుంటాం. అయితే అమావాస్య రోజు సాయంత్రం లేదా మధ్యాహ్నం వేళ ఇంట్లో వాళ్లకి లేదా ఇంటికి, వాహనాలకు నిమ్మకాయతో దిష్టి తీసేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, దిష్టి తీసిన నిమ్మకాయను ఎక్కడ పడితే అక్కడ పారేయడం మరియు దిష్టి తీశాక వెనక్కి తిరిగి చూడటం. ఇది చాలా ప్రమాదకరం. చాలామంది ఇళ్లల్లో పెద్దవారు లేదా గృహిణులు అమావాస్య రోజు సాయంత్రం కాగానే పిల్లలని కూర్చోబెట్టి లేదా ఇంటి గుమ్మం దగ్గర నిలబెట్టి నిమ్మకాయని కోసి దానికి కుంకుమ రాసి దిష్టి తీస్తుంటారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ నిమ్మకాయ ముక్కలను తీసుకెళ్లి ఇంటి గేటు దాటిన వెంటనే లేదా జనాలు నడిచే దారిలో పడేసి వెంటనే వెనక్కి తిరిగి చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ నిమ్మకాయ ద్వారా మీ ఇంట్లోని లేదా మీ శరీరంలోని చెడు శక్తిని ఆవహింపజేశారో, అది ఇప్పుడు కేవలం నిమ్మకాయ కాదు, అదొక నెగటివ్ ఎనర్జీ బాంబు లాంటిది. దాన్ని ఇంటికి మరీ దగ్గరగా పడేయడం వల్ల గాలి ద్వారా ఆ చెడు ప్రభావం మళ్లీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దిష్టి తీసిన వస్తువును పారేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి చూడటమంటే మీరు వదిలించుకున్న పీడను మళ్లీ రమ్మని ఆహ్వానించడం లాంటిదే అని శాస్త్రం చెబుతోంది. మనం ఏదైనా వదిలేశాక దానిమీద మమకారం కానీ ధ్యాస కానీ ఉంచకూడదు. ఆ నిమ్మకాయను పారేసిన తర్వాత అది కింద పడిందా లేదా అని చూడటం లేదా ఎవరైనా చూస్తున్నారా అని గమనించడం వంటివి చేయకూడదు. నిశ్శబ్దంగా ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లి ఆ నిమ్మకాయ ముక్కలను దూరంగా పడేసి రావాలి. మరొక ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే, దిష్టి తీసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించడం లేదా ఇంట్లో తిరగడం. అమావాస్య నాడు దిష్టి తీసిన వ్యక్తి ఆ నిమ్మకాయను బయట పడేసి వచ్చిన తర్వాత ఇంటి బయట ఉంచిన నీళ్లతో కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి అడుగుపెట్టాలి. కొందరు అపార్ట్మెంట్లలో ఉండటం వల్లనో లేదా బయట నీళ్ల సౌకర్యం లేకపోవడం వల్లనూ నేరుగా ఇంట్లోకి వచ్చి బాత్రూంలోకి వెళ్లి కడుక్కుంటారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రతికూల శక్తి ఇంటి హాల్లోకి లేదా గదుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి బయటే ఒక బకెట్టు నీళ్లు పెట్టుకుని శుభ్రపడిన తర్వాతే గడప దాటాలి. అలాగే ఇంకొక తప్పు ఏమిటంటే, దిష్టి తీసిన నిమ్మకాయను 3 దారులు కలిసే చోట లేదా 4 రోడ్ల కూడలిలో వేయడం. పూర్వం రోజుల్లో అయితే మట్టి రోడ్లు ఉండేవి. జనాలు తక్కువగా తిరిగేవారు కాబట్టి కూడలిలో వేసేవారు. కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వచ్చాయి. జనాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. మీరు తీసిన దిష్టి నిమ్మకాయను నడి రోడ్డులో వేయడం వల్ల అమాయకులైన వేరేవారు
చిన్నపిల్లలు లేదా గర్భిణీ స్త్రీలు దాన్ని తొక్కే ప్రమాదం ఉంటుంది. ఒకరి పీడ మరొకరికి అంటగట్టడం పాపం చేసినట్టే అవుతుందని శాస్త్రం చెబుతోంది. మన క్షేమం కోసం ఇతరులకు హాని తలపెట్టకూడదు. కాబట్టి ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కని ప్రదేశంలో, చెత్తకుండిల్లో లేదా పొదల్లో వేయడం ఉత్తమం. అలా వేయడం వల్ల ఆ చెడు శక్తి ఎవరికీ సోకకుండా ఉంటుంది, మీకు ఆ పాపం చుట్టుకోదు. అలాగే దిష్టి తీసే విధానంలో కూడా ఒక పద్ధతి పాటించాలి. నిమ్మకాయను తీసుకుని దాన్ని నిలువుగా కాకుండా అడ్డంగా కొయ్యకూడదు అని కొందరు, కాదు నిలువుగానే కొయ్యాలని కొందరు వాదిస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం నిమ్మకాయను 2 భాగాలు చేసి ఆ రెండింటి లోపలి భాగంలో కుంకుమ మరియు నల్లటి కాటుగా లేదా బొగ్గు పొడిని అద్దాలి. కుంకుమ ఎర్రగా మారుతుంది. ఇది శక్తి స్వరూపం. నిమ్మకాయను చేతిలో పెట్టుకుని దిష్టి తీయించుకునే వ్యక్తికి ఎడమ నుంచి కుడికి 3 సార్లు, కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఆ తర్వాత కింద నుంచి పైకి ఒకసారి తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆరాలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. చివరగా ఆ వ్యక్తిని ఆ నిమ్మకాయ ముక్కల్లోకి చూడమని చెప్పాలి. వాటిని తీసుకువెళ్లి దూరంగా పారేయాలి. చాలామంది వాహనాలకు దిష్టి తీసేటప్పుడు నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి తొక్కిస్తుంటారు. ఇది వాహనాలకు మాత్రమే పరిమితం. మనుషులకు తీసిన దిష్టి నిమ్మకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు, చిదిమేయకూడదు. ఆ నిమ్మకాయలోని రసం నేల మీద పడితే ఆ ప్రదేశమంతా ఆకర్షణ శక్తిని కోల్పోతుంది అని అంటారు. అందుకే ఇంటి ఆవరణలో కాకుండా కొంచెం దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో వేయాలి. ఇంకొక విషయం ఏమిటంటే, అమావాస్య రోజు ఇంట్లో పూజగదిలో దేవుడికి నిమ్మకాయల హారాన్ని వేయడం చాలా మంచిది. కానీ ఆ హారాన్ని మరుసటి రోజు తీసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. అది దేవుడి ప్రసాదం కాబట్టి దానిని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్ల మొదట్లో లేదా పారుతున్న నీటిలో వేయాలి. కానీ దిష్టి తీసిన నిమ్మకాయ మాత్రం పూర్తిగా వ్యర్థం కింద లెక్క. అది నెగటివ్ ఎనర్జీని గ్రహించిన వస్తువు. దానికి దేవుడికి పెట్టిన నిమ్మకాయకు తేడా గమనించాలి. కొంతమంది వ్యాపార స్థలాల్లో, షాపుల్లో నిమ్మకాయను నీళ్ల గ్లాసులో వేసి ఉంచుతారు. ఆ నీళ్లను ప్రతిరోజు లేదా అమావాస్య రోజు మార్చేటప్పుడు ఆ పాత నీళ్లను షాపు గుమ్మం ముందు పొయ్యకూడదు. ఆ నీళ్లు జనాల కాళ్లకు తగలకూడదు. వాటిని డ్రైనేజీలో లేదా సింక్లో వేయాలి. ఎందుకంటే ఆ నీరు కూడా చెడు దృష్టిని లాక్కుని ఉంటుంది. స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు నిమ్మకాయతో దిష్టి తీయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో శరీరంలో శక్తిస్థాయిలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆకస్మికంగా నెగటివ్ ఎనర్జీని ఎదుర్కోవడం మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు దిష్టి తీయకూడదు, కానీ వారికి ఇతరులు తీయవచ్చు. చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే సంధ్యాసమయం దాటిన తర్వాత తీయడం శ్రేయస్కరం. ఉదయం పూట కంటే సూర్యాస్తమయం తర్వాతే దిష్టి నివారణ చర్యలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే రాత్రి సమయం రాక్షస ప్రవృత్తి కలిగిన శక్తులకు బలాన్నిస్తుంది. కాబట్టి ఆ సమయంలోనే వాటిని అడ్డుకోవడం ముఖ్యం. నిమ్మకాయతో పాటు ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి దిష్టి తీయడం కూడా చాలా శక్తివంతమైన ప్రక్రియ. ఇది ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలను, పిల్లల ఏడుపులను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు అమావాస్య రోజు దిష్టి తీయలేకపోతే మంగళవారం లేదా శుక్రవారం కూడా ఈ ప్రక్రియను చేయవచ్చు. కానీ అమావాస్యకు ఉన్న ప్రాముఖ్యత వేరు. శాస్త్రీయంగా చూస్తే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. పూర్వం అంటువ్యాధులు ప్రబలే సమయంలో ఇంటి గుమ్మాలకు నిమ్మకాయలు కట్టేవారు. గాలి ద్వారా వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాలు ఆ ఆమ్ల గుణానికి చనిపోతాయని నమ్మకం. మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక విషయాల వెనుక ఇలాంటి ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దృష్టి దోషం గురించి కాబట్టి ఇక్కడ నమ్మకమే ప్రధానం. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ పరిహారం అంత బాగా పనిచేస్తుంది. నాకు, నా కుటుంబానికి ఉన్న సకల పీడలు ఈ నిమ్మకాయతో పోవాలి అని మనసులో బలంగా కోరుకుంటూ దిష్టి తీయాలి. యాంత్రికంగా ఏదో తీశాం, పారేశాం అన్నట్టు కాకుండా శ్రద్ధగా చేస్తేనే ఫలితం ఉంటుంది. చివలిగా అమావాస్య రోజు నిమ్మకాయతో దిష్టి తీయడం చాలా మంచి అలవాటు. ఇది మన ఇంటిని, ఒంటిని శుద్ధి చేస్తుంది. కానీ పైన చెప్పుకున్నట్లుగా దిష్టి తీసిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం, కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, జనాలు నడిచే దారిలో పారేయడం వంటి తప్పులు అస్సలు చేయకండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగుతుంది. తెలియక చేసిన తప్పులకు పరిహారం ఉంటుంది. కానీ తెలిసి కూడా తప్పు చేయడం మంచిది కాదు.
కాబట్టి ఈ అమావాస్య నుంచి సరైన పద్ధతిలో దిష్టి తీసి ఆ దైవ అనుగ్రహాన్ని పొందండి. మన ధర్మాన్ని పాటించడంలోనే మన రక్షణ ఉంది. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వీడియోని లైక్ చేయండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలున్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం.